Yeah, New Year greetings to one and all. Happy New Year, first of all, everyone. Yes, under SKP Government Degree College, under PM Usha scheme, today we are organizing two-day certificate course, soil testing. Okay, this program is organized by SKP Government Degree College under Women Empowerment Cell actually. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ 2 days సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సాయిల్ టెస్టింగ్ అని ఇది 2 రోజులు ఉంటుంది యాక్చువల్గా, ఈ రోజు రేపు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనము ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఈ ప్రోగ్రామ్ను రన్ చేయడానికి మనకి డి శ్రీనివాస్ నాయుడు ఏజిఎం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి చేశారు సార్. నెక్స్ట్ వచ్చేసి దుష్యంతి అగ్రిటెక్ advisor, welcome madam, come on to the dais. Next I invite P Ramachandra, extension development officer. Yes, thank you sir, thank you very much. ఈ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ జె భీమలింగ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good morning to all dignitaries and my dear students. Actually, as we are from agricultural background and we are very much intimacy with soil and its properties, especially all the rural area people, and we have to know that what is soil testing. Soil testing means to know the fertility of the soil and which type of minerals they will fertile the soil. That will be explained by the team, the esteemed team today in our friends. And let me ask them or invite them to take you a session regarding the theoretical explanation of the soil testing and how the soil testing will done. The theoretically they will explain now, and afterwards we will have a practical session also. Okay, thank you one and all. Thank you sir. Actually, principal sir has to attend this program because of some other program is there in Patikonda. She went to Patikonda along with our vice principal sir. Now, just a photo session will be here. For photo session, I request IQAC coordinator, Srimati Dr. Jemila Bimling Garu. Then WAC coordinator, Sri Wani Vedangaru to come on to the dais. I request. PM Usha కార్యక్రమం ద్వారా మీకు ఒక ఎకరాలో పంటను పండించి దిగుబడులు ఎలా తీసుకోవాలి, అలాగే ఫోర్కాస్టింగ్ ఎలా తీసుకోవాలి, అలాగే పంటలు పండించడానికి మనకి ఏం కావాలి, ఏం సామర్థ్యత, అది మనకి ఏం కావాలనేది ఇందులో మీకు చెప్పడం జరుగుతుంది. అంటే మీ అందరికీ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో మనము స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు అనేది అవసరం. మనము బుక్ ద్వారా చదువుకుంటాం, ప్రాక్టికల్గా చూస్తాం. కానీ ఈ ప్రోగ్రాంలో ఏమంటే ఇది ఒక కోర్సు. ఈ కోర్సును మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే, కరెక్ట్గా వింటే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే, సో మీ అందరూ కూడా మీ ఫాదర్కి చెప్పచ్చు, లేదా మీ బ్రదర్కి చెప్పచ్చు, లేదా మీకు మీరే మీకున్న ల్యాండ్స్లో కూరగాయ పంటలు కానీ, లేదా పండ్ల తోటలు కానీ, లేదా ఏ పంటనైనా సో ఆర్థికంగా లాభం చేకూరడానికి ఇది ఒక మంచి ప్రోగ్రాం అన్నమాట. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ఒక్క డౌట్ వచ్చినా కానీ మీరు అడగచ్చు. సో మీకు ఈజీగా అర్థం అవడానికి
నేను తెలుగులోనే చెప్తాను, అర్థం చేసుకోండి. అలాగే మనకేమంటే మైకోడ్ ప్రాబ్లం ఎవరికైనా వినబడకపోయినా కానీ అడగండి, ఓకేనా? పీపీటీతో పని లేదు, చక్కగా వింటే అర్థమైపోయింది. ఇది పెద్ద కష్టమైనది కూడా కాదు. సో అందరూ మొబైల్ సైలెంట్లో పెట్టేసుకోండి. సో ఈ కార్యక్రమంలో మనం ఏం స్టార్ట్ చేస్తామంటే అసలు భూమికి ఉండాల్సినటువంటి భౌతిక లక్షణాలు, రసాయనిక లక్షణాలు, అవి పంటలకు ఉపయోగపడతాయా, ఉపయోగపడవా, అలాగే ఒక పంటకి ఎరువు ఎంత అవసరం, ఏమేమి ఎరువులు కావాలి, అలాగే మొక్కలకి కావలసిన సమగ్ర పోషక యాజమాన్యం గురించి ఇందులో మనం మాట్లాడతాం. సో ముఖ్యంగా ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్కి మనము ఏ విధంగా టెస్ట్ చేస్తాము అంటే మన బాడీలో ఏముందని తెలుసుకోవడానికి, లేకపోతే అదృష్టమో తెలీదు 2 సార్లు చెక్ చేసి. సో ఈ కోర్సు వల్ల మనం ఏమంటే ఎంత నేల ఉన్నా కూడా ఎకరాలే అవసరం లేదు, 10 సెంట్లు నేల ఉన్నా కూడా 10 సెంట్లు భూమి ఉన్నా కూడా మనం ఆర్థికంగా లాభపడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అసలు ఎందుకు చేయాలి ఎవరైనా చెప్తారా? భూసార పరీక్షలు అనేటివి ఎందుకు చేయాలి? సో భూసార పరీక్షలు ఎందుకు చేయాలి అంటే ఒక రైతు 1 ఎకరాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరికి తెలిసిన ఏరియా బత్తాయి ఉంది, ఎకరానికి 100-150 మొక్కలు పెట్టాడు. ఒక మొక్క ఆరోగ్యవంతంగా ఉండి బాగా పూతొచ్చి కాపు కాస్తుంది, దాని పక్కనే ఉన్న ఇంకొక మొక్క మాత్రం తెగులుకు గురవుతుంది, సమయానికి పూత రావడం లేదు, పోషక లోపాలతో బాధపడుతుంది. ఒకే మొక్కలు, భూమి అక్కడే ఉంది కానీ 2 మొక్కల మధ్యలో వేరియేషన్స్ ఉన్నాయి. ఎవరైనా గమనించారా? అది ఒకే నేలలో కొన్ని బనానా తీసుకున్నాం, 1000 మొక్కలు వేసాం ఎకరానికి, అందులో ఒక 700 ప్లాంట్స్ బాగా గ్రీన్ గా ఆకుపచ్చగా ఉన్నాయి. బట్ ఒక 200 ప్లాంట్స్ మాత్రం ఏదో పోషక లోపంతో బాధపడుతున్నాయి. అంటే పెరుగుదల లేకపోవడం, లేదా పండాగ్గా రావడం, లేదా తెల్లగా పాలిపోయినట్లు రావడం, లేదా మొక్క ఎదకపోవడం, తెగులుకి గురవడం, ఇట్లా ఉండాలి. ఏంటి రీజన్? భూమిలో సారం అనేది సరిగా లేకపోవడం. సో 1 ఎకరాలో ఎన్ని ప్లాంట్స్ వేసినా కూడా కొన్ని మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉంటున్నాయి, కొన్ని మొక్కలు మాత్రం అంత ఆరోగ్యంగా లేవు. ఒక మొక్కలు దిగుబడి బాగా ఇస్తున్నాయి, కొన్ని మొక్కలు అనేవి అసలు దిగుబడి ఇవ్వడం లేదు. అలా చూసినట్లయితే 1 ఎకరానికి ఇన్ని మార్పులు జరిగినప్పుడు ఒక మండలంలో చాలా క్రాప్ చేస్తాం. అందులో ఒక్కొక్క క్రాప్కి ఎరువులు అనేవి ఒక్కొక్క రకంగా కావాలి. ఒక మొక్కకి ఎక్కువగా కావాలి, ఒక మొక్కకి తక్కువగా కావాలి. బనానా ఉంది, సంవత్సరం మొత్తం మీద 250 గ్రామ్స్ సరిపోద్ది అనుకుందాం ఒక ఎరువు. అదే మనకి చిన్న ప్లాంట్స్ ఏదైనా కూరగాయ మొక్కలు పెట్టాం 20 to 30 గ్రామ్స్ సరిపోతుంది. సో అట్లా పంటను బట్టి, రకాన్ని బట్టి ఎరువు అనేది సమయానికి అందించడం ద్వారా మొక్కల్లో పోషక లోపాలను తగ్గించవచ్చు. సో 1 ఎకరానికి భూసార పరీక్ష ఎందుకు అవసరము అంటే అన్ని మొక్కలు బాగా దిగుబడి తీసుకోవడానికి మనకి కావాలి, అన్ని మొక్కలు పూతలు రావాలి, అన్ని మొక్కలు కాయలు కాయాలి, అన్ని మొక్కలు పండ్లుగా ఉండాలి. అవి ఎలా ఉండాలి? నాణ్యతతో కూడినవై ఉండాలి. నాణ్యతతో కూడినవై ఉంటే కదా మార్కెట్ వాల్యూస్ బాగుంటాయి. ఏది పడితే మీరు మార్కెట్లో కొంటారా? ఏది బాగా ఉంటే, ఏది బాగా ఆకర్షణీయంగా ఉంటే దాన్ని మాత్రమే తీసుకుంటారు. సో ఇవన్నిటికీ ఈ భూములే కారణం, మనం ఉండే సాయిలే కారణం. సో సాధారణంగా సాయిల్ ఏమంటే 3 రకాలు. ఈ 3 రకాల్లో మనకి ఈ 3 రకాలు భారతదేశం మొత్తం ఉన్నాయి. భారతదేశం మొత్తం ఈ 3 రకాల్లోనే అన్ని రకాల పంటలు పండిస్తున్నాం. సో
భూమిని ఎక్కువగా మనకి నల్లరేగడి నేలలు, ఎర్రరేగడి నేలలు, బంకమట్టి నేలలు. సో కొన్ని నేలల్లో వరి పండుతుంది, కొన్ని నేలల్లో మొక్కజొన్న పండుతుంది, కొన్ని నేలల్లో హార్టికల్చర్ క్రాప్స్ పండుతాయి. సో వీటికి ఎంత ఎరువు అవసరము అనేది భూసార పరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారిస్తాం అన్నమాట. సో ఈ భూసార పరీక్ష అనేది ఎలా చేయాలి? ఫస్ట్ భూసార పరీక్ష చేయాలంటే కనుక ముందు మనము 1 ఎకరా ల్యాండ్ ఉంది అనుకున్నాం. ఈ ఎకరా ల్యాండ్ లో మనం ఏం చేయాలి అంటే, ఇది గట్టు కదా, గట్టు నుంచి మినిమం 10 ఫీట్స్. సో వి షేప్ హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఒక ప్లేస్ లో ఒక మొక్క పెట్టి 30 to 50 ఇయర్స్ ఒకే దగ్గర ఉంటుంది. సో అట్లాంటి మొక్కలకు మనం ఏం చేయాలంటే ఆల్మోస్ట్ మనము అక్కడ 1 ఫీట్ తీసుకున్నాం. అగ్రికల్చర్ ప్లాంట్స్ అన్ని 1 ఫీట్ వరకే వేరు వ్యవస్థ అనేది పోతుంది. సో ఆ వేరు వ్యవస్థలో మనకి అక్కడ ఉన్న పోషకాలన్నీ తీసుకోగలుగుతుంది. మరి హార్టికల్చర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 to 6 ఫీట్స్ తీయాలి. ఎట్లా తీయాలంటే ఈ మాదిరిగా తీసుకోవాలి. ఇది ఉపరితలం అనుకుంటే 5 to 6 ఫీట్స్ తీయాలి. సో ఎకరాకి ఎన్ని దగ్గర తీయాలి అంటే, అగ్రికల్చర్ ల్యాండ్స్ లో అయితే కనుక మనకి గట్టు నుంచి 10 అడుగులు ఉన్నాం కదా, వి షేప్ లో జెడ్డాకారంలో తీయాలన్నమాట. ఎలా వస్తుంది జెడ్? సో ఇది సెంటర్ లో వేస్తాం. సో నా 10 అడుగులు ఎందుకు ఇవ్వాలి? గట్టు నుంచి 10 ఫీట్స్ ఎందుకు ఇవ్వాలి డిస్టెన్స్? సో గట్టు దగ్గర సారం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల కరెక్ట్ గా మెజర్మెంట్స్ అనేవి రావు. ఒక పోషకం ఎక్కువ కానీ ఒక పోషకం తక్కువ కానీ రావచ్చు. సో అందుకని మనం గట్టు నుంచి 10 అడుగుల డిస్టెన్స్ లో తీయాలి. సో ఏ ప్లేసుల్లో తీయాలి శాంపిల్ అంటే, తేమ ఉంటే తీయకూడదు. అంటే నీరు కానీ అక్కడ పారింది అనుకోండి తీయకూడదు. అలాగే నీడగా ఉంటే తీయకూడదు. అలాగే ఎరువు కానీ కనుక మనం ముందు వేస్తే, ఫర్టిలైజర్ అనేది అప్లై చేస్తే అప్పుడు తీయకూడదు. అలాగే పెంట పోగులు ఉన్నాయనుకోండి, ఆర్గానిక్ మాన్యూర్ మీరు వేసుంటే ఆ ప్లేసుల్లో తీయకూడదు. ఎక్కడెక్కడ తీయకూడదు? పెంట పోగుల దగ్గర తీయకూడదు, ఎరువు వేసిన ఎమ్మటే తీయకూడదు, నీడల్లో తీయకూడదు, అలాగే గట్టుల దగ్గర తీయకూడదు. సో ఈ ప్లేసుల్లో తీస్తే ఏమవుతుంది అంటే మీకు కరెక్ట్ అయిన రిజల్ట్స్ అనేటివి రావు. అలాగే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 250 గ్రామ్స్, ఇక్కడ ఒక 250 గ్రామ్స్, ఇక్కడ ఒక 250 గ్రామ్స్, ఇక్కడ ఒక 250 గ్రామ్స్, మొత్తం మనకి కేజీన్నర నుంచి 2 కేజీల మట్టి వరకు తీసుకోవాలి. సో కేజీన్నర నుంచి 2 కిలోల మట్టి వరకు మనం తీసుకోవాలి. తీసుకున్న మట్టిని ఎక్కడ ఆరబెట్టాలి? ఇక్కడ మనం ఆపాం కదా, ఎందుకు హార్టికల్చర్ క్రాప్స్ కి 5 నుంచి 6 అడుగుల లోతు తీయాలి? సో డీప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆయిల్ పామ్ లాంటివి అయితే 2 అడుగులు సరిపోయింది. అదే మనకు నిమ్మ, నారింజ, బత్తాయి ఇట్లాంటి వాటికి అయితే మినిమం 5 అడుగుల వరకు రూట్ జోన్ వెళ్తారు. సో 5 అడుగుల వరకు రూట్ జోన్ ఎందుకు తీస్తామంటే, ఈ ఏరియాలో ఎక్కడైనా మీరు మొక్క పెట్టేటప్పుడు రాయి ఉంది అనుకోండి,
రాయితే దీని వేరు వ్యవస్థ ఎక్కడితో ఆగిపోయి మీకు చెట్టు అభివృద్ధి చెందదు. అప్పుడు సకాలంలోనే మీరు పెట్టే పెట్టుబడి అంతా తగ్గిపోవచ్చు. ఫస్ట్గా మీరు చేసేది ఏమంటే ఆ ఏరియాలో మీకు అనుమానం ఉన్న దగ్గర మాత్రమే హార్టికల్చర్లో 6 ఫీట్ వరకు తీయాలి. ఎన్ని దగ్గర తీయొచ్చు అంటే 2 లేదా 3 దగ్గర తీయొచ్చు. ఎట్లా? ఇక్కడ సెంటర్లో, ఇక్కడ లేదా ఇక్కడ ఇక్కడ ఇక్కడ, లేదు మనం ఇంకా చేస్తాము అంటే కనుక తీయొచ్చు. కానీ ఒక్కొక్క అడుగుకి 1/4 కేజీ తీసుకోవాలి. ఒక్కొక్క అడుగుకి అంటే ఇక్కడ వరకు 1/4 కేజీ, ఇక్కడ వరకు 1/4 కేజీ, ఇక్కడ 1/4 కేజీ, ఇక్కడ 1/4 కేజీ, అట్లా ఇక్కడ ఎలాగైతే తీస్తారో ఇక్కడ కూడా అలాగే తీస్తారు. కానీ ఇక్కడ ప్రతి అడుగుకి తీస్తారు. ఇక్కడ తీసింది అలాగే ఇంక 2 దగ్గర కలెక్ట్ చేస్తారు కదా, ఈ 3 దగ్గర అంతా కూడా ఒక దగ్గర చేర్చాలి. చేర్చి ఎండ తగలని ప్లేస్ లో న్యూస్ పేపర్లు పరిచి అక్కడ మట్టి అణువుకి అంటకుండా నీట్గా బాగా ఆరబెట్టేయాలి. ఎక్కడైనా తేమ ఉంటే కనుక తగ్గుతుంది. ఎండకి ఫోకస్ చేయకూడదు. ఎండకి ఫోకస్ చేసినట్లయితే అందులో ఉన్న పోషకాలు అనేది ఎవాపరేట్ అవ్వచ్చు. అందుకని మీరు ఎక్కడ కలెక్ట్ చేసిన మట్టినైనా లేదా హార్టికల్చర్లో కలెక్ట్ చేసిన మట్టినైనా ఏ పంట పెడతాం అనేది మీకు క్లారిటీ ఉండదు కదా, దాన్ని బట్టి అంతా మిక్స్ చేస్తాం. అక్కడ కలెక్ట్ చేసిన ఒక 2.5 కేజీ లేదా ఇక్కడ కలెక్ట్ చేసిన 2.5 కేజీ ఇట్లాంటివి తీసుకొని తేమ లేని ప్లేస్లో, ఎండ తగలని ప్లేస్లో ఆరబెట్టుకుంటాం. ఆరబెట్టుకున్న తర్వాత మనం ఒక 3 డేస్ 4 డేస్ గ్యాప్ ఇస్తాం. సో 3 డేస్ 4 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం ఒక దగ్గర పోర్గా పోసి సో మొత్తం సదునుగా చేసేసి ఇలా సర్దుతాం. చేసిన తర్వాత ఇక్కడి నుంచి కొంత రిమూవ్ చేసేస్తాం, బయటికి తీసేస్తాం. తీసేసి ఈ రెండింటిని మళ్ళీ కలుపుతాం. మళ్ళీ కలిపి అప్పుడు ఇలాగే సేమ్ బాగా సర్దిన తర్వాత ఇక్కడది ఈసారి రిమూవ్ చేస్తాం. సో అట్లా 2 to 3 టైమ్స్ చేస్తాం. చేసిన తర్వాత ఒక 1/4 కేజీ మట్టి వస్తుంది. ఇక్కడ 250 గ్రాముల వరకు తీసుకుంటాం. సో ఈ మట్టిని, ఈ 250 గ్రామ్స్ మట్టిని ఏం చేస్తామంటే జల్లి తీసుకొని, ఇది తెలుసు కదా, నీట్గా జల్లిస్తాం. జల్లించినప్పుడు 100 to 250 గ్రామ్స్ మట్టి అనేది తీసుకుంటాం. సో ఇట్లా 2 to 3 టైమ్స్ చేసినప్పుడు మట్టి అణువులన్నీ కలిసి ఒక దగ్గరికి చేరి మనకి కరెక్ట్ అయిన రిజల్ట్స్ రావడం కోసము మనం 2-3 సార్లు చేయాలి. చేసిన తర్వాత ఎస్పెషల్గా హార్టికల్చర్లో వచ్చేసరికి ఇక్కడ క్యాప్ రూట్ సిస్టమ్, డీప్ రూట్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇక్కడ ఏం చేస్తామంటే కంపల్సరిగా ఇక్కడ తీసేటప్పుడు అడుగడుక్కి కాల్షియం చేయాలి. ఎంత లెవెల్లో కాల్షియం అనేది ఉందనేది ఇక్కడ అడుగడుక్కి చేయాల్సి వస్తుంది. అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను, అంటే మీకు టెస్ట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సో ఇలా కలెక్ట్ చేసిన తర్వాత ఒక 100 to 250 గ్రామ్స్ బాగా సన్నని మట్టి అనేది వస్తుంది. సో ఈ మట్టిని మనము భూసార పరీక్షకి తీసుకెళ్తాం. ఆ మట్టికి ఎక్కడైతే కలెక్ట్ చేసామో ఆ రైతు పేరు అలాగే నేము, సన్నాఫ్, అలాగే విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, సర్వే నెంబరు, ఏం క్రాప్, ముందు ఏం పంట పండించారు, బిఫోర్ అంటే వాళ్ళు సాయిల్ శాంపుల్ తీయడానికి ముందు ఏం పంట పండించారు, అలాగే తర్వాత ఏం పంట పండించాలనుకుంటున్నారు. సో ఈ వివరాలన్నీ నీట్గా మనం సేకరించాలి. కరెక్ట్ అయినవి ఏమంటే ముందు ఏం పంట వేశారు, తర్వాత ఏం పంట వేశారు, అది కంపల్సరీగా తెలుసుకోవాలి. సో అవన్నీ కంప్లీట్గా రాసి మీ దగ్గరలో ఉన్న భూసార కేంద్రానికి మీరు పంపించవచ్చు. లేదా మనం ఇప్పుడు ఏమంటే ఇక్కడ కిట్ మీకు మీరే చేయొచ్చు, మీరు చేస్తారు కూడా. సో మీరే ఐడెంటిఫై చేయొచ్చు ఇందులో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి ఏంటి అనేది. మొబైల్ కిట్ ఎవరైనా చేసుకునేటట్టు తయారు చేయబడింది కాబట్టి రైతులే చేసుకోవచ్చు ఈ కిట్ని కూడా. అందుకని మనము
ఈ రకంగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రాయాలి. రాసిన తర్వాత మనం ఏమి రకాల టెస్టులు చేయాలి అంటే, సో ఇంతవరకు అర్థమైంది కదా. సో ప్లాంట్స్ దగ్గర ముఖ్యమైన టెస్టులు మాత్రమే మనం ఇక్కడ చేస్తాం. మామూలుగా అయితే ప్లాంట్స్ కి ఏమేమి పోషకాలు కావాలి అది తెలుసుకుందాం. పోషకాలు ఏమేమి కావాలంటే, ఒక మొక్క గ్రో అవ్వాలంటే దాదాపు 20 రకాల పోషకాలు కావాలి. సో ఇప్పుడు వరకు మన భూమిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? మన భూమిలో ఇప్పుడు వరకు ఆవతన పెట్టుకుంది కదా, ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ 126 అబౌవ్. సో అయితే మనకు కావలసినవన్నీ కూడా ఉన్నప్పటికీ మనకి ఇందులో 20 రకాలు మాత్రం మూలకాలుగా మనం వర్ణిస్తాం. అవన్నీ మెటల్స్ మనకు పూర్తిగా ఉంటాయి. కానీ మన నేలలో మన మొక్కలు భూమి బాగా పండడానికి కావాల్సిన 20 రకాల పోషకాలు వాటిలో కూడా ఉంటాయి. కాకపోతే ఇవి మనం ఏమేమి కావాలి, ఏమేమి టెస్ట్ చేస్తాం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైనా చెప్తారా గ్లూకోజ్ ఫార్ములా? గుర్తుండి చాలండి. సో ఏం పెద్ద కష్టమే ఉండదు. సోడియం కదా, జింక్, గలస్, ఇవి కంపల్సరిగా మన నేలల్లో ఉండాలి. కానీ ఇవి మన నేలల్లో ఒక 3 ఇయర్స్ తర్వాత మనకి ఈల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ ఒకే ప్లేస్ లో ఉండడం వల్ల 3 ఇయర్స్ దాటిన తర్వాత ఒక ఎకరాలో ఆల్మోస్ట్ 8 to 10 టన్స్ దిగుబడి వస్తుంది. సో 8 to 10 టన్స్ దిగుబడి వచ్చినప్పుడు మీరు దాని లైఫ్ 35 ఇయర్స్ అనుకోండి. ఈ 35 ఇయర్స్ అంటే 35 into 10 టన్స్, అదంతా వెయిటే కదా. సో ఈ రకంగా పోషకాలన్నీ తీయబడతాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అసలు యాక్చువల్లీ అంటే, ఈ 20 రకాలు కూడా మొక్క ఆకుల్లో ఉంటాయి. ఈ 20 రకాలు మొక్క ఆకుల్లో ఉంటాయి. కానీ ఈ మొక్క ఆకుల్లో ఈ 20 రకాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఫోటోసింథసిస్లోను, రెస్పిరేషన్లోను, అలాగే ఎంజైమ్ యాక్టివిటీలోను, అలాగే ఫుడ్ ప్రిపరేషన్లోను, ప్లాంట్ యొక్క ఫిజియాలజీ మొత్తం మీద ఇవి ఉపయోగపడతాయి. మీకు ఆల్రెడీ సబ్జెక్ట్లో సార్లు అన్ని చెప్తారు కాబట్టి. సో ఇవి ప్రతి మొక్కకి కావాలి. సో మనకు బలం ఏంటి? రక్తంలో ఉన్న బలం మంది, కానీ మొక్కలకి ఆకుల్లో ఉన్నది బలం. సో ఏ మొక్క అయితే ఆరోగ్యవంతంగా ఉంది అంటే ఇవన్నీ పుష్కలంగా వాటికి లభిస్తున్నట్టు. ఆరోగ్యంగా లేదు అంటే కనుక పోషక లోపాలు అనేవి ఉన్నాం. ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఎకరాలో 1000 మొక్కలు ఉంటే 700 మొక్కలు మాత్రమే ఆరోగ్యంగా ఉండి రిమైనింగ్ మొక్కలన్నీ కూడా ఏదో ఒక డిసీజ్తో బాధపడతాయి. వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఆ 300 మొక్కలు కూడా మారిస్తే రైతులు అనేవాళ్ళు దిగుబడి పెంచుకోవడానికి మంచిగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇవి ఎందుకు అవసరం అంటే, పూత పూసే ప్రతి ఒక్క మొక్కకి ఇవి కావాలి. మరి రోడ్డు పైన బయట మొక్కలు ఉన్నాయి, వాటికి ఎవరు వేస్తున్నారు ఎరువు? అంతే కదా, ఎవరు వేస్తున్నారు? వాటిలో ఎటువంటి పోషక లోపాలు లేవు కదా.
ఎవరైనా చెప్తారా? సో మిగతా మొక్కలకి పంట మొక్కలకి తేడా ఏమంటే పంట మొక్కలు సీజనల్స్ తో స్టార్ట్ అవుతాయి. మ్యాంగో ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది? నవంబర్లో వస్తుంది. అలాగే సిట్రస్ ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది? జూన్ జూలై వస్తుంది, అక్టోబర్ నవంబర్. సో ఇది సీజనల్ గా వస్తాయి కాబట్టి ఈ దిగుబడి ఏదైతే రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిలో వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఈ పోషకాలన్నీ కూడా ఉండేవి. కానీ ఇప్పుడు భూసార పరీక్షలో ఇవన్నీ చేయవసరం లేదు. కొన్ని ఇంకా మనకి పోషక లోపాలు బయట పడలేదు, బయటకు అనేది కనిపించడం లేదు. బయట కనిపించేవి మాత్రమే మనము 1990 నుంచి 2025 వరకు 16 రకాల పోషకాలు గుర్తించింది. ఈ 16 రకాలు పండించే పంటలను బట్టి పోషక లోపాలుగా కనబడ్డాయి. సో ఇవే ఎందుకు దిగుబడి మీద ప్రభావం చూపిస్తాయంటే మీరు మామూలుగా ఏదైనా మనం తినేది ఏంటి? ఆహారం తినేది ప్రతిదీ ఆధారపడేది మొక్క మీదే కదా. సో మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి మీద నుంచి వస్తాయి. మరి భూమి ఆరోగ్యంగా ఉంటే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే మనము భూమికి ఏం కావాలో అవి అందించాలి. సో చాలా రకాల ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ కూడా సాయిల్ మీద జరుగుతున్న ప్రోగ్రామ్స్ 100% సక్సెస్ అవ్వకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. మనము ప్రాక్టికల్గా వెళ్ళలేకపోతున్నాం. సో స్టూడెంట్ లెవెల్లో కనుక మీరు అర్థం చేసుకుంటే మీరు కాకపోతే మీ ఫాదర్ కాకపోతే మీ బ్రదర్ కాకపోతే మీకు తెలిసిన మీరు గార్డెన్ చేసేటప్పుడైనా ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. సో అందుకని ఇప్పుడు ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి, తెలుసు కదా. కార్బన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది, లేదా వృక్ష జంతు కళేబరాల నుంచి భూమికి చేరుతుంది. అలాగే హైడ్రోజన్ ఎక్కడ వస్తుంది? వాటర్ లో నుంచి వస్తుంది. ఆక్సిజన్ ఎక్కడ వస్తుంది? ఆక్సిజన్ అనేది చెట్ల నుంచి వస్తుంది, ప్రకృతి ఇచ్చిందే కదా. మరి మిగతావన్నీ కూడా భూమి నుంచే లభించాలి. సో ఏంటి ఇది వర్కింగ్? ఇవి ఎందుకు మొక్కలకు అవసరం? పోషకాలు అనేటివి మొక్కలకి ఎందుకు అవసరం? ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పని చేస్తాయి. సో ఏం పని అంటే ఇవి 3 గ్లూకోజ్ తయారీలో ఉపయోగపడతాయి, తెలుసు కదా. గ్లూకోజ్ అంటే ఎనర్జీ, ఏటీపీ తయారవడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ ఇందులో నత్రజని అనేది మొక్కలు బాగా పెరుగుదలకు ఉపయోగపడతాయి. సో భూమిలో ఎంత ఉంది? వాతావరణంలో జనరల్గా ఎంత ఉంది? 78% వరకు నైట్రోజనే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఇవి తరిగిపోనివి, ఇవన్నీ తరిగిపోయేవి. భూములు ఉండేవన్నీ వాడుతున్నాం, తరిగిపోయేవి. ఇవి కూడా తరిగిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు భూమి మీద మొక్కలు అనేటివే మొదలు. సో కాబట్టి సాధారణంగా అందరూ ఏమంటారు? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే భూమిలో 5% ఆర్గానిక్ ఉంటే, 5% కనుక భూమిలో ఆర్గానిక్ ఉంటే అది అక్కడ పండితే ఈ ఎరువు ఏమి అవసరం లేదు. ఆ మాలిక్యూల్స్ మారి మొక్కకు కావాల్సిన విధంగా మారిపోతాయి. కానీ భూమిలో భూసార పరీక్ష చేస్తే ఎంత పర్సంటేజ్ ఉందంటే ఆర్గానిక్ కార్బన్ 0.75% కూడా లేదు. రేపు మీరు చేసినప్పుడు చూస్తారు. సో 0.5% మాత్రమే ఉంది. సో మొక్కలు బాగా అగ్రికల్చర్ ల్యాండ్స్లో 0.75% ఉంటే చాలు. అడవుల్లో 5% ఉండాలి. కానీ అడవుల్లో కూడా ఆ 5% అనేది లేదు. ఎందుకు? మొక్కలు బాగా అక్కడే కదా పెరుగుతాయి. ఆర్గానిక్ కార్బన్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువగా మొక్కలు పెరుగుతాయి. ఎందుకు ఉపయోగపడుతుంది ఆర్గానిక్ కార్బన్? మైక్రో ఆర్గానిజమ్స్ బాగా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే డెవలప్ అయినాయో భూమిలో నిరుపయోగంగా ఉన్న ఎరువు అంతా కూడా ఉపయోగంలో మార్చి మొక్కలు అనేది పెరుగుతాయి. అందుకని సో ఇది కార్బన్ అనేది ఇప్పుడు ఎంత ఉంది? 5% ఉండాలి నేలలో. కానీ మన దగ్గర ఎంత ఉంది? 0.5% ఉంది, 0.50. కానీ అగ్రికల్చర్ ల్యాండ్కి 0.75 ఉంటే చాలు. ఇది ఉంటే హై.
ఇది ఉంటే మీడియం, ఇంతకంటే తక్కువ ఉంటే లో. సో ఇది మెయిన్ అమ్మా. మనం ఎక్కువగా వీటిని వాడతాం. ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ అనేది చేయడం వల్ల 0.5% ఉందా, 0.75% ఉందా, లోలో ఉందనేది మనం చూస్తాం. లోలో ఉంటే ఎలా పెంచాలి, హైలో ఉంటే ఇంకా పెంచాలంటే పెంచవచ్చు, మీడియంలో ఉంటే పెంచాలంటే పెంచవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏ పంట పండించాలన్నా ఆర్గానిక్ కార్బన్ 0.75% కంటే ఎక్కువ ఉండాలి. సో అట్లా ఉంటే మీ పంటల్లో బాగా గ్రో అవుతాయి. మీరు ఏ ఫర్టిలైజర్ వేసినా వేయకపోయినా కొన్నాళ్ళ వరకు మైక్రోన్యూట్రియన్స్ కానీ డెఫిషియన్సీస్ అనేవి రావు. అవి లేకపోతేనే మిగతావన్నీ చేయాల్సి వస్తుంది. ఇది ఆర్గానిక్. సో నైట్రోజన్ వల్ల ఏమంటే ఉపయోగం, మొక్కలు అనేవి పెరుగుదలను ఇస్తాయి. భాస్వరం వల్ల ఉపయోగం ఏంటి, ఫాస్ఫరస్ అంటాం. ఫాస్ఫరస్ వల్ల వేర్లు, కాండము, కొమ్మలు, ఫ్రూట్స్ అంటే అన్ని పార్ట్లు కూడా స్ట్రాంగ్ గా ఉండడానికి, ఏటీపీ తయారీకి మీకు ఫాస్ఫరస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే పొటాష్ ఏ మొక్కకైనా వ్యాధి నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. సో వ్యాధి నిరోధక శక్తితో పాటు కీపింగ్ క్వాలిటీ, ఫ్రూట్స్ క్రాప్స్ లో ఇది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉంది అనుకోండి. బనానాలో 6 months వరకు ప్లాంట్స్ గ్రీన్ గా పెరుగుతాయి. 6 months తర్వాత ముదిరిన ఆకుల్లో అంచులు అమ్మడి ఎండినట్లు లేదా కాలినట్లు కనబడుతుంది. ఎందుకు అలా కనబడుతుంది? 6 months వరకు మీకు లీఫ్ ఏమో గ్రీన్ గా ఉంటుంది, 6 months తర్వాత ఎండినట్లు లేదా కాలినట్లు కనబడుతుంది. లేదా మీ ఏరియాలో ఉన్న సిట్రస్ కానీ లేకపోతే ఇంకో పంట తీసుకోండి. సో పంటలు వచ్చే వరకు, కాయ మీద ఉండే వరకు బత్తాయి లాంటివి ఈ సైజులో ఉంటాయి. ఆకులు ఆ పంట తీసేయగానే తెల్లగా మారిపోవడం, పల్లాకులుగా రావడం, పండు ఆకులుగా రావడం కనబడతాయి. అంటే ఏంటి దాని అర్థం? బనానాలో కానీ బత్తాయిలో కానీ ఎనీ హార్టికల్చర్, సో పూత పూసిన తర్వాత కాయలు పట్టే సందర్భాల్లో ఆకుల్లో ఉన్న శక్తి మొత్తం కాయలకు షిఫ్ట్ అవుతుంది. ముదిరిన ఆకుల్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా గెలకు షిఫ్ట్ అవుతుంది. సో గెలకు షిఫ్ట్ అవడం ద్వారా గెల అనేది సైజు బాగా రావడానికి ఉపయోగపడుతుంది. అల్టిమేటెడ్ గా ఏంటి, మనం ఎంత వేసినా కూడా ఎకనామికల్ ఇంపార్టెంట్ పార్ట్ బాగా అభివృద్ధి చెందాలి. సో బత్తాయి కానీ క్వాలిటీ రావాలంటే ఇట్లా ఈ ఆకులు అంచులు ఎండినట్లు లేదా కాలినట్లు కనబడతాయి. అందుకే అట్లా. అలాగే 6 months తర్వాత మెగ్నీషియం రిక్వైర్మెంట్ ఎక్కువ. ఎందుకంటే వాటర్ మనం ఇవన్నీ కూడా భూమిలో ఉంటేనే నేలలో ఉన్న నీరు పోషకాలతో పాటు మొక్కలు పెరిగి దిగుబడి వస్తారు. సో భూమిలో పోషకాలు లేదనుకో, రైతు ఎంత వాటర్ ఇస్తే మాత్రం మొక్కలు ఎదుగుతాయా? ఎదగలేవు. సో ఇందులో ఏ ఒక్క న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఆ మొక్కలు అనేటివి ఎదగలేవు. ఇలాగే ఫాస్ఫరస్ ఏటీపీ తయారీలో ఉపయోగపడుతుంది, మొక్కల అభివృద్ధిలో ఉపయోగపడుతుంది. పొటాష్ వ్యాధి నిరోధక శక్తిలోను కీపింగ్ క్వాలిటీలోను ఉపయోగపడుతుంది. మరి కాల్షియం సెల్ వాల్ డెవలప్మెంట్ కి, సెల్ ఎలాంగేషన్ కి, అలాగే న్యూ సెల్ ఫార్మేషన్ కి ఉపయోగపడతారు. తెలుసు కదా. ఇప్పుడు గోడ ఎట్లా ఉంది, ఈ గోడకి లోపల ఉండేటివి ఏమున్నాయి? ఇటుకలు ఉన్నాయి. ఇటుకలకి మధ్యలో ఏముంది? సిమెంట్ లాంటిది కాల్షియం. సో ప్రతి ఒక్క ఇటుక్కి కాల్షియం అనేది డిపాజిట్ అవ్వడం వల్ల ఈ ఇటుకలు అనేటివి స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే మీ బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. అదే మొక్కలకి ఈ కాల్షియం లేకపోతే ఆ వాల్స్ అనేవి ఫామ్ అవ్వక సెల్ ఎలాంగేషన్ కానీ సెల్ డివిజన్ కానీ జరక్క ప్లాంట్స్ అనేవి అక్కడే ఆగిపోతాయి. సో ఇదంతా మరి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఇటుకలకి ఎలా అయితే సిమెంట్ మధ్యలో ఉందో అలా ప్రతి సెల్ వాల్ కి కూడా ఈ కాల్షియం అవసరం. సో అప్పుడు మీకు కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. మెగ్నీషియం మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయంటే దానికి కారణం ఏంటి?
క్లోరోఫిల్ దేంతో తయారవుద్ది? మెగ్నీషియంతో తయారవుతుంది. సో మిగతావి కూడా ఉంటాయి, మేజర్ పార్ట్ మెగ్నీషియం. సో మెగ్నీషియం వల్ల లీఫ్ అనేది గ్రీనిష్ గా ఉంటుంది. ఏమైనా బోర్ కొడుతుందా? సల్ఫర్, మీరు సల్ఫర్ని ఎలా గుర్తించవచ్చు అంటే, ఒక మిరపకాయ లేదా ఒక ఆళ్ళగడ్డ లేదా ఉల్లిపాయ లేదా మీరు తినేది ఏదైనా రుచిగా ఉంది అంటే దానికి కారణం ఇది ఉల్లిపాయ, ఇది మిరపకాయ, లేదా ఇది బంగాళదుంప, ఇది సపోజ్ స్వీట్గా ఉంది, ఇది వగరగా ఉంది, ఇట్లాంటి రుచిని తెలియజేసేదే ఈ సల్ఫర్ అన్నమాట. ఇది ఈ సల్ఫర్ లేకపోతే కాయ పెద్దగా ఉండదు కానీ రుచి ఉండదు, టేస్ట్ అనేది రాదు. సల్ఫర్ యొక్క ప్రత్యేకం ఏంటంటే ఆ రైతు ఏదైతే పండిస్తాడో ఆ పంట యొక్క ప్రత్యేక లక్షణాలను పెంపొందించడానికి సల్ఫర్ ఉపయోగపడుతుంది. మీకు తెలుసు కదా, డీప్ గా పోతే ఆల్కలాయిడ్స్ ప్లాంట్స్ లో ఉండేవి, రూట్ లో ఉండేవి, అలాగే లీఫ్ లో ఉండేది తెలుసు కదా. కొన్ని మెడిసినల్ ప్లాంట్లు ఏం చేస్తాం, నలిపి నేరుగా తీసుకుంటాం అంతే కదా. వాటిలో ఉండే రసాయనాలే మనకు కారణం. అది ప్రత్యేకమైన, ఇది మిరియాలు లేదా ఇది యాలకులు, ఇది లవంగాలు చెప్తామో లేదా, ఆ స్పెషల్ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది ఈ సల్ఫర్. ఎమినో యాసిడ్ సింథసిస్ లో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సల్ఫర్ లేని నేలల్లో ఆ క్వాలిటీ రాదు, ఆ టేస్ట్ రాదు. ఇప్పుడు టమాటా పండించాడు ఒక రైతు, కాయ చూస్తే చాలా పెద్దగా ఉంది కానీ టేస్ట్ అనేది తియ్యగా ఉండొచ్చు. సో బంగాళదుంప టేస్ట్ టమాటాకు వస్తే బాగుంటుందా? కాబట్టి ఏదైతే క్వాలిటీ ఉంటుందో మార్కెట్లో దానికే రేట్. అందుకని ఆ ప్రత్యేక లక్షణాలు డెవలప్ చేసేది ఇది. అట్లా జింక్ ఎంజైమ్స్ యాక్టివేషన్ చేయడానికి, క్లోరోఫిల్ తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ కూడా మెగ్నీషియంతో పాటు ఉంటుంది. సో ఎంజైమ్స్, కో ఎంజైమ్స్ ఉత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే బోరాన్, మొక్కలు బాగా పూతకొస్తాయి అంటే దానికి కారణం బోరాన్ అనేది మేలు ఫిమేల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ లో బాగా ఉపయోగపడుతుంది. ఒక రైతు, సార్ నా మొక్కలు అయితే బాగా ఆరోగ్యంగా ఉన్నాయి కానీ ఫ్లవరింగ్ అనేది రావడం లేదు. ఎందుకు రావడం లేదు? సపోజ్ ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది మన గ్రౌండ్ లో, మొక్క అయితే బాగుంది అనుకో, దానికి పూత రాకపోతే మేలు ఫిమేల్ ఆర్గాన్ డెవలప్మెంట్ కి బోరాన్ అనేది బాగా ఉపయోగం. అవి బోరాను హార్మోన్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తారు. అట్లా కాపర్, మాంగనీస్ అనేది ఏమంటే ఎంజైమ్ యాక్టివేషన్ లో ఉపయోగపడతారు. కాపరు ఇది యాంటీ ఫంగల్ యాక్టివిటీ కలిగి ఉంటుంది. వేరు దగ్గర ఏదైనా వ్యాధికారక క్రిమి వస్తే దాన్ని బ్లాక్ చేస్తారు, లోపలికి ఎంట్రీ అవనము. అట్లా మాలిబ్డినము, క్లోరిన్, సోడియం, నికెల్, సిలికాన్, కోబాల్ట్ ఇవన్నీ కూడా ఎంజైమ్స్ గాను, కో ఎంజైమ్స్ గాను, న్యూట్రియంట్ గాను ఉపయోగపడతాయి. వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకున్నావా? ఇందులో ఏ ఒక్కటి లోపించినా కూడా మనకి దిగుబడుల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది మీరు తెలుసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఇన్ కేసు మీకు అంతకు ముందే తెలుసుంటే వెళ్ళనుకోండి, కానీ ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటే మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు. మరి వీటిలో ఏవి మాత్రం టెస్ట్ ఉపయోగపడతాయి? ఇందులో మనకి ప్రెజెంట్ అయితే వీటి వరకు అవసరం లేదు. ఇవన్నీ ఉన్నాయి నేలల్లో. ఇప్పుడు మనం చేయబోయేది ఏవైతే తక్కువ ఉన్నాయో వాటి వరకే మన దగ్గర ఎక్విప్మెంట్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇవి కంపల్సరీగా చేయాలన్నమాట. ఇది కార్బన్. అలాగే మనకి అతి ముఖ్యమైనది ఏమంటే pH. తెలుసు కదా, pH అంటే ఎవరైనా చెప్తారా? ఉదజని సూచిక. మరి మనకి pH అంటే హైడ్రోజన్ల అయాన్ల గాఢత మన నేలల్లో ఎంత ఉందో తెలుసుకోవాలి. హైడ్రోజన్ అయాన్ల గాఢత ఎంత ఉందో తెలుసుకోవడానికి మనం pH అనే టెస్ట్ చేస్తాం. సో pH అంటే మనకి స్కేల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 నుంచి
15 వరకు ఉండొచ్చు, అంతేనా? 14 లేదా 15. సో ఇది న్యూట్రల్. 7 6 5 4 3 2 1 పంపించలేదు. సో 8 9 10 ఇలా 14 వరకు ఉంటుంది. ఇది భూమిలో మనం ఫస్ట్ కార్బన్ అయిపోయిన తర్వాత pH టెస్ట్ చేస్తాం. ఈ pH అనేది ఎలా చేస్తామంటే, మనం తీసిన నేలలో 7 వచ్చింది అనుకోండి, సో న్యూట్రల్ ఉన్నప్పుడు ఆ నేలల్లో పంటలు అనేవి మనం వేసినటువంటి ఎరువు మొక్కలు ఈజీగా తీసుకొని వేర్ల ద్వారా మొక్కకు కావాల్సిన అవసరాలకు వాడుకుంటారు 7 ఉంటే. అదే మనకి ఏ 6 4 వచ్చింది అనుకోండి, ఇది ఆల్కలైన్ ల్యాండ్ అంటాం. అలాగే 8 9 వచ్చింది అనుకోండి, ఇది ఎసిడిక్ నేల అంటాం. ఇది క్షార భూమి, ఇది ఆమ్ల భూమి. తర్వాత బేస్ ఆల్కలైన్ చెప్పడం కానీ అట్లా అయింది, నో ప్రాబ్లం. సో ఏదైనా కానీ మనకి 7 వచ్చింది అనుకో ఇబ్బంది లేదు, కానీ ఇది తక్కువ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా సాయిల్ ట్రీట్మెంట్ చేయాలి. ఎక్కువ వచ్చింది అనుకో తగ్గించాలి. సో ఇది pH ఎలా చేస్తామంటే, ఫస్ట్ కార్బన్ టెస్ట్ వచ్చేసరికి మనం తీసుకున్న 250 గ్రామ్స్ ఆయిల్ ఉంది కదా, జలించి పక్కన పెట్టుకున్నది, దానిలో ఒక స్పాచులా తోటి ఒక గరాట్ ఉంటుంది. సో నేరుగా స్పూన్ తో తీసుకొని ఇక్కడ సాయిల్ షేకింగ్ బాటిల్ అని ఉంటుంది, దీంతో ఆర్గానిక్ కార్బన్ ఓసి, ఇది ఆర్గానిక్ కార్బన్ అంటాం. ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న సాయిల్ ని 2 గ్రామ్స్ సాయిల్ ఇందులో వేస్తాం. 2 గ్రామ్స్ సాయిల్ ఇందులో వేస్తాం. 2 గ్రామ్స్ వేసిన తర్వాత ఈ యాక్టివేటెడ్ చార్కోల్ వేస్తాం. ఎంత? ఒక స్పాచులాతో జస్ట్ ఒక పించ్ వేస్తాం. వేసిన తర్వాత మనకి దీనికి మనం pH కదా అనుకుంటున్నాం, కార్బన్ అయితే డైరెక్ట్ గా ఇట్లాంటి బేక్ రోట్ ఇస్తారు. సో దీంట్లో ఒక 2 to 3 గ్రామ్స్ మనము తీసుకొని, లేదా ఒక స్పాచులాతో కొంచెం తీసుకొని ఇది డైరెక్ట్ గా టెస్ట్ ట్యూబ్ లో చేసేయచ్చు. ఇట్లా యాడ్ చేస్తాం. ఓసీని డైరెక్ట్ గా కొంచెం ఇట్లా యాడ్ చేసిన తర్వాత OC1 2 ml, అలాగే OC2 వచ్చేసరికి 2 ml. నేరుగా 2 ml తీసుకొని మనం ఇందులో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఫుల్ గ్రీనిష్ వచ్చింది అనుకోండి, సో ఫుల్ గ్రీనిష్ వస్తే కనుక 0.75 అట్లా చూస్తాం. ఫుల్ గా వచ్చిందంటే అది ఆర్గానిక్ కార్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ లో మనం పండించుకోవచ్చు. అదే మనకు తక్కువ వచ్చింది అనుకోండి, అది ఎలా పెంచుకోవాలో చెప్తాం. ఆర్గానిక్ కార్బన్ ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి, అది ఎలా పెంచుకోవాలనేది మనము టెస్ట్ చేసినాక చెప్తాం. 2 ml OC1 2 ml OC2 ఈ రెండు మాత్రమే నేరుగా ఈ టెస్ట్ ట్యూబ్ లో చేస్తాం. సో ఈ టెస్ట్ ట్యూబ్ లో చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం షేకింగ్ బాటిల్ తీసుకుంటాం. ఈ షేకింగ్ బాటిల్ తీసుకున్నాక నేరుగా 2 గ్రామ్స్ ఆఫ్ సాయిల్ ఇందులో డైరెక్ట్ గా వేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు టెస్ట్ చేస్తారు. 2 గ్రామ్స్ ని మనం వేసిన తర్వాత దీంట్లో యాక్టివేటెడ్ చార్కోల్ వేస్తాం. ఎంత వేస్తాం? యాక్టివేటెడ్ చార్కోల్ ఆల్మోస్ట్ ఒక పించ్ కొద్దిగా వేస్తాం. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టెస్ట్ కావాల్సిన విధంగా ఆ సొల్యూషన్ అనేది తయారవుతుంది.
సో యాడ్ చేసిన తర్వాత మనము దీంట్లో ఏం వేస్తామంటే ఫస్ట్ సాయిల్ వేస్తాము, యాక్టివేటెడ్ చార్కోల్ వేస్తాము. వేసిన తర్వాత pH ఇది 10 ml తీసుకుంటాం మెజరింగ్ సిలిండర్లో. 10 ml తీసుకొని pH అనేది ఈ 10 ml కూడా ఇందులో వేసాం. ఇందులో ఏమేమి వేసాం? 2 grams సాయిల్, ఒక పించ్ యాక్టివేటెడ్ చార్కోల్, అలాగే 10 ml ఆఫ్ pH రియేజెంట్ 1. సో 10 ml ఆఫ్ pH రియేజెంట్ 1 వేస్తాం. సో వేసిన తర్వాత ఒక 2 to 5 minutes వరకు మనం నీట్గా షేక్ చేస్తాం. ఇట్లా బాగా కలుపుతాం. కలిపినప్పుడు అందులో బాగా కరిగింది అని తెలిసిన తర్వాత మనము ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అలాగే ఒక గరాట్ తీసుకొని ఫిల్టర్ పేపర్ని యాడ్ చేసి, ఇందులో ఫిల్టర్ పేపర్ ఉంటుంది మీకు ఇస్తారు రేపు, తీసి మడత పెట్టి ఈ సొల్యూషన్ నేరుగా అప్లై చేస్తాం. సో చేయడం వల్ల మనం 10 ml వేసాం కదా, సొల్యూషన్ అంతా పోయి 2 to 5 ml వరకు వస్తుంది. సో 2 to 5 ml వచ్చిన సొల్యూషన్ ని మనం pH రియేజెంట్ 2 తీసుకొని 2 చుక్కల వరకు డైరెక్ట్ గా వేసి చూస్తాం. సో కలర్ వచ్చిందా పర్వాలేదు, లేదంటే ఇంకొక డ్రాప్ వరకు యాడ్ చేస్తాం. సో మినిమం 3 డ్రాప్స్ యాడ్ చేసిన తర్వాత మనం pH చార్ట్ ని చూస్తాం. సో pH చార్ట్ ని చూసినాక ఏ కలర్ అయితే డెవలప్ అయిందో ఆ కలర్ ను బట్టి మనము ఆ హెల్త్ రిపోర్ట్ లో pH అనేది ఇంత ఉంది ఈ నేలలో అని చెప్తాం. సో సాయిల్ pH అనేది ఎంత ఉంది అనేది మనకి దీని ద్వారా తెలిసిపోయింది. సో సాయిల్ pH ఎప్పుడైతే తెలిసిపోయిందో ఆ నేల పంటలకు ఆరోగ్యమా కాదనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో రేపు మీరు చేసేటప్పుడు మీకు ఈజీగా తెలిసిపోయింది. అది pH. ఆ తర్వాత నైట్రోజన్. సో యాజ్ యూజువల్ గానే ఇంకొక ఇట్లాంటి మీకు మళ్ళీ ఇంకోటి ఇస్తారు. సో 2 grams ఆఫ్ సాయిల్ వేస్తాం, అలాగే యాక్టివేటెడ్ చార్కోల్ పించ్ చేస్తాం, అలాగే 10 ml ఆఫ్ నైట్రోజన్ రియేజెంట్ 1. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా మనం నీట్ గా కలిపి సేమ్ ఒక 2 to 3 minutes వరకు వెయిట్ చేసి ఇట్లాగే మనం వడపోస్తాం. వడపోసిన తర్వాత ఈ పించ్ ఆఫ్ నైట్రోజన్ రియేజెంట్ కొద్దిగా యాడ్ చేస్తాం. సో యాడ్ చేసినప్పుడు మనకు ఒక రకమైన కలర్ అనేది డెవలప్ అవుతుంది. సో జనరల్ గా ఇక్కడ నైట్రోజన్ ఎంత ఉంది మన నేలలో, ఆ పంటకి ఎంత కావాలి, ఇది ఎలా డిసైడ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉంది లేదా మొక్కజొన్న ఉంది. మొక్కజొన్న అనేది మనకి ఎకరానికి 200 kgs కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎంత ఉందో చూస్తాం. అంతకంటే ఎక్కువ ఉంటే తగ్గిస్తాం, తక్కువ ఉంటే యాడ్ చేస్తాం. సో ఆ రకంగా మనం ఇది చూస్తాం. అలాగే ఫాస్ఫరస్ కూడా యాజ్ యూజువల్ గానే మనం షేకింగ్ బాటిల్ తీసుకుంటాం. ఓకేనా, షేకింగ్ బాటిల్లో ఇది 15 ml యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత చార్కోల్ వేస్తాం. సేమ్ ప్రొసీజర్ మనం చేస్తాం. తర్వాత వడపోసిన తర్వాత సొల్యూషన్ లో ఇవి 3 ఉంటాయి. 2 ml అలాగే కొంచెం ఒక దీంట్లో కప్ తీసుకొని మనం కొద్దిగా 4 అనేది యాడ్ చేస్తాం. దీనికి కూడా ఫాస్ఫరస్ కి ఒక రకమైన కలర్ అనేది డెవలప్ అవుతుంది. సో మన పంటకి ఏం పంట మనం వేస్తాం మనకి ఐడియా ఉంది కదా, ఫాస్ఫరస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో తక్కువ ఉంటే యాడ్ చేస్తాం, ఎక్కువ ఉంటే తగ్గిస్తాం. సో ఇట్లాగే పొటాష్ చేస్తాం, ఇట్లాగే సల్ఫర్ చేస్తాం, ఇట్లాగే కాల్షియం కూడా చేస్తాం. సో ఇవి మేజర్ న్యూట్రియంట్స్. సో మేజర్ న్యూట్రియంట్ తర్వాత మళ్ళీ మైక్రో న్యూట్రియంట్స్ యాజ్గా చేస్తాం. మైక్రో న్యూట్రియంట్స్ లో మనకి జింక్, ఐరన్, బోరాన్ వర్క్ చేస్తాం. ఇది జనరల్ గా మైక్రో న్యూట్రియంట్స్ అనేది పెద్దగా ఎవరు చేయరు. ఎందుకు, ఓన్లీ ఎన్పీకే బేస్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ మైక్రో న్యూట్రియంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో జింక్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, బోరాన్ ఎంత ఉంది చేస్తాం. సో చేసిన తర్వాత మనకి కంప్లీట్ గా హెల్త్ రిపోర్ట్ అనేది ఇస్తాం. ఈ హెల్త్ రిపోర్ట్ లో ఫర్టిలైజర్ కాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఫర్టిలైజర్ కాల్కులేషన్ వచ్చేసరికి ఫర్టిలైజర్ కాల్కులేషన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ ఉంది. సో వాడికి మనకి ఏం కావాలి,
N ఒక 60 kgs కావాలి. P వచ్చేసరికి ఒక 30 kgs కావాలి. K వచ్చేసరికి మైక్రోన్యూట్రియన్స్ కావాలి. సో మైక్రోన్యూట్రియన్స్ అంటే జింకు, బోరాను, ఐరన్. ఇవి మనకి ఇలా కావాలి. మనకి రిపోర్ట్ ఎలా వచ్చిందంటే నైట్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చూసినట్టు $250 kgs కంటే తక్కువ వచ్చింది అనుకో, ఒక ఎకరాలో 250 kg కంటే తక్కువ వచ్చింది అనుకో, లో కింద రాస్తాం. సో లో కింద రాసినప్పుడు మనకి లో వచ్చింది కదా నైట్రోజన్, అప్పుడు 60 kgకి ఎంత పడుతుంది? యూరియా వచ్చేసరికి ఎంత? యూరియా 50 kg ఎంత ఉంటుంది నైట్రోజన్? సో 46% ఉంటుంది. 46% ఉంటే మనకి ఇది 50 kgలో 46 కాదు, 100 kg 46. సో 100 kgకి మనకి 46. ఇది 50 kg బస్తా మాత్రమే కదా. ఇట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సింది 60 kg కావాలి. సో 50 kgకి మనకి ఎన్ని kg వస్తుంది? 23 kg వస్తుంది. 50 kg బస్తాలో 23 kg వస్తుంది. సో మనకి ఎంత కావాలి? 60 kg కావాలి. అప్పుడు ఎన్ని బస్తాలు వేయాలి? సో 23 ఇంకెంత పడుతుంది? 6 ఇంకెంత పడుతుంది? 60 kgకి 40. సో 60 kg కావాలంటే 2 బస్తాలన్నర 2.5 kgs నైట్రోజన్ అనేది కావాలి. సో 2.5 kgs నైట్రోజన్ అయితే ఇది మన భూసార పరీక్ష ఆధారంగా కావాలి. కానీ మన నేలల్లో ఆర్గానిక్ కంటెంట్ రూపంలో లేదా గ్రీన్ మాన్యూర్స్ అప్లై చేస్తే, గ్రీన్ మాన్యూర్స్ అంటే మనం వేసేటువంటి పచ్చి రొట్ట ఎరువు. సో అట్లాంటి వేసినప్పుడు దీన్ని మనం 35 to 40% వరకు తగ్గించేయచ్చు. సో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే మనకి పచ్చి రొట్ట ఎరువులు అంటాం, మీకు ఐడియా ఉంటూ ఉంటుంది. సో చాలా మంది వేస్తారు. లేదా మనం ఏదైనా చెట్టు యొక్క కొమ్మలన్నింటినీ నరికి పొలాల్లో జల్లుకుంటే నైట్రోజన్ అనేది యాడ్ అయిపోతుంది. లేదా మీరు మామూలుగా వెయ్యాలి అని అనుకుంటే కనుక మనకి ఇప్పుడు చాలా వరకు తెలుసు ఏమేమి అంటే యాపాకుని పెట్టచ్చు. లేదా మీకు ప్లాంట్ సోర్స్ కావాలంటే ఏమేమి ఉన్నాయి? గ్రీన్ మాన్యూర్స్. గ్రీన్ మాన్యూర్స్ కూడా ఉట్టితే బాగుంటుంది. సో అలసందలు, అలాగే జనుము, జీలిగ, పిల్లి పెసర దున్నేస్తే ఈ నైట్రోజన్ పర్సెంటేజ్ అనేది తగ్గుతారు. సో వరోల వరకు అవి చెప్తాం. మరి మిగతా వాటికి చాలిపోయినప్పుడు మనకి ఈ నైట్రోజన్ అనేది తక్కువగా వాడించాలి అన్నప్పుడు మీరు పచ్చి రొట్టె ఎరువులు వేసి దాని ద్వారా నైట్రోజన్ పర్సెంటేజ్ తగ్గించాలి. అట్లాగే భాస్వరం ఎంత కావాలి? 25 kg కావాలి కదా. సో 25 kg కావాలన్నప్పుడు మన పంటలో లో వచ్చింది, పి లో వచ్చింది. పి లో వచ్చినప్పుడు ఎట్లా? పి లో వచ్చింది. లో అంటే ఇక్కడ పైన. సో పి లో వచ్చినప్పుడు ఇది అంటే ఒక హెక్టార్కి మనకి ఒక హెక్టార్కి ఇక్కడ చూపించాం. ఒక హెక్టార్లో భూమిలో నిల్వ ఎంత ఉంది? 250 kg వరకు నిల్వ ఉంది ఒక హెక్టార్లో. అది ఎకరాకి మారిస్తే 115 kg వరకు ఉండొచ్చు. సో అట్లా భాస్వరం ఇది. సో దీన్ని కూడా మనము లో వచ్చింది. లో వచ్చినప్పుడు 25 kg అప్లై చేయాలి. 25 kg అప్లై చేయాలంటే ఏం చేయాలి? సో 25 kg అప్లై చేయాలంటే ఒక DAP బస్తాలో
డిఏపి బస్తాలో ఎంత ఉంటుంది? 1846 50 కేజీల బస్తాకి 18 N 46 P. సో ఇది 100 కేజీ 100 కేజీస్. మనకి 50 కేజీస్కి వచ్చేసరికి ఎంత? ఇది 9, ఇది 23 23. మనకి ఇంకా ఎంత గ్యాప్ ఉంది? 2 కేజీలు కావాలి. సో ఈ 2 కేజీలని కూడా మీరు భాస్వరాన్ని నేరుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లో కానీ, డిఏపి రూపంలో కానీ, కాంప్లెక్స్ రూపంలో కానీ అప్లై చేయొచ్చు. సో మనం అనాలిసిస్ చేయడం ద్వారా ఇట్లా పర్టికులర్ గా ఇంత డోసేజ్ మాత్రమే ఇస్తాం. అదే రైతులకి ఇస్తే ఇది అవగాహన లేకపోవడం వలన ఎక్కువ కాంప్లెక్స్ మీద పెట్టే ఖర్చు అదనంగా పెట్టేస్తున్నారు. దానివల్ల రైతుకి భూమిలో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడమే కాకుండా ఖర్చు పెరిగి మొక్కల అభివృద్ధి లేక తెగుళ్ళు బారిన పడి అడిషనల్గా పెస్టిసైడ్స్ అలాగే ఫంగిసైడ్స్ వాడాల్సి వచ్చి రైతు ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అదే మీరు ఇలా ఎనాలిసిస్ చేసి కనుక రిపోర్ట్ ప్రకారంగా మీరు ఎంత వాడాలో డిసైడ్ చేస్తే ఆయన ఖర్చు తగ్గించిన వాళ్ళు అవుతారు. అలాగే 100% ఈ ఎరువులే కాకుండా అడిషనల్ సోర్స్ ఏముంది ఎత్తుక్కోవాలి. ఫాస్ఫరస్ అనేది అడిషనల్ సోర్స్ ఏంటి? సో సింగిల్ సూపర్ వేస్తాము. అలాగే కొన్ని మొక్కలు ఏవైతే పంట అయిపోయింది కదా, ఇప్పుడు ఆయిల్ పామ్ ఉంది. ఆయిల్ పామ్ ఉన్నప్పుడు కమ్మను కొయ్యాలి, గెలకోసేటు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొమ్మ ఒకటి కొయ్యాలి. కోసిన కమ్మలు అలాగా పడి ఉండే బదులు అదే కమ్మను మీరు చిన్న 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 ముక్కలుగా కన్వర్ట్ చేస్తే మళ్ళీ ప్లాంట్ సోర్స్లో లీఫ్లో ఏమున్నాయి? అన్ని న్యూట్రియంటే కదా, మళ్ళీ ఎక్కడికి పోతాయి? భూమిలోకి పోతాయి. దాని ద్వారా మీరు ఫాస్ఫరస్తో పాటు మిగతావన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఎట్లా మీరు ఎప్పుడైతే ఒకే మార్గాన్ని ఎంచుకుంటారో ఆ మార్గంలో ఖర్చు ఎక్కువ ఉండదు, కానీ మన దగ్గర ఉన్నవి మాత్రం మనం గుర్తించు. అట్లా ఏవైతే అడిషనల్గా ఒక కొమ్మలో లేదా మళ్ళీ భూమిని చేయడం వల్ల ఎన్రిచ్ అవుతారు. తద్వారా మీకు మైక్రోబ్స్ అనేవి డెవలప్ అవుతాయి, నైట్రోజన్ కంటెంట్ దొరుకుతుంది. సో మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇది చేయకపోవడం వల్ల ఏమవుతుంది? ప్లాంట్లో ఏముంది? అన్ని న్యూట్రియంటే కదా ఉండేది. అది భూమిలో పడితే మళ్ళీ ఎంతో కొంత వస్తాయి. 100% ఏం రాకపోవచ్చు, కానీ ఎంతో కొంత మిగులుతాయి. అట్లా ఇవ్వాలి. అలాగే పొటాష్ 30% మనకు కావాలి. 30 కేజీస్ కావాలి ఎకరానికి. సపోజ్ ఇలా 30 కేజీ కావాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? పొటాష్ మనకి మీడియం వచ్చింది అనుకుంది. సో మీడియం పొటాష్ అనేది మీడియం వస్తే ఆ పంటలో పండించుకోవచ్చు, కానీ ఈ పంట వరకే వస్తుంది. నెక్స్ట్ పంటకి అది డౌన్ అవుతుంది కదా. సో డౌన్ అయినప్పుడు అట్లా తగ్గకుండా ఉండేందుకు మనము రైతు ఎప్పుడు ఎలా వాడుతుండో అలా వాడుకోమని సజెస్ట్ చేస్తాం. కానీ మనం హెల్త్ కార్డు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ 30 కేజీలు ఎలా వస్తుంది అనేది రైతుకి చెప్తాం. ఎట్లా వస్తుంది? సో ఈ పొటాష్ అనేది ఏంటి? MOP, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. సో 50 కేజీ బస్తాకి ఇది ఎంత వస్తుంది అంటే 60% ఉంటుంది. MO 50 కేజీకి ఎంత వస్తుంది? 30 కేజీలు. ఇది 100 కేజీస్కి 60%. 50 కేజీలకి 30 వస్తుంది. అప్పుడు మనకి ఏమంటే మనకు కావాల్సింది ఎంత? 30 కేజీ. సో అది యాజిటీగా మెయింటైన్ చేస్తాం. అదే లో వచ్చింది అనుకో, సో లో వచ్చినప్పుడు పెంచాలి, హై వచ్చినప్పుడు తగ్గించాలి, మీడియం ఉన్నప్పుడు యాజిటీగా చేసుకోవాలి. దీని అంతటికీ మనము ఏం చేయొచ్చు అంటే కామన్ గా ఒక ఫర్టిలైజర్ షెడ్యూల్ ఉంటుంది. దానికి తగ్గింది అనుకోండి 33% పెంచుతాం, పెరిగింది అనుకోండి 33% తగ్గిస్తాం. సో ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాం. 33% పెంచడం లేదా 33% తగ్గించడం. తక్కువగా ఉంటే పెంచుతాము, ఎక్కువగా ఉంటే తగ్గిస్తాము. ఇవి NPK. అలాగే మైక్రోన్యూట్రియన్స్ లో వచ్చింది అనుకోండి జింక్. సో ఏ పంట వేస్తున్నామో ఎంత క్వాంటిటీ కావాలో దానికి కానీ మనం రికమెండ్ చేయొచ్చు. అలాగే
ఐరన్, అలాగే బోరాన్ కూడా కంపల్సరిగా చేయాలి. ఈ 3 మనం చేసేటప్పుడు మీకు ఒక ఎకరానికి ఎంత ఫర్టిలైజర్ అవసరం, అలాగే ఏ పంటలో మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఏ పంటలో మేజర్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. మీరు ఎకరా మొత్తం చేస్తారు, కానీ అన్నింటికి లోపాలు ఉంటాయా? ఉండవు. కొన్ని మొక్కలకు మాత్రమే లోపాలు ఉంటాయి. అంటే అక్కడ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనేది డయాగ్నోసిస్ చేయాలి. మీరు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. సో అలాగే మీరు మీ పొలంలో కూడా తిరిగితే మీరు చదువు మీద ఒక్కటే ఫోకస్ కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు సెలవు దినాల్లోనూ మీ పొలంకి వెళ్ళి ఏం మా సమస్య ఉంది, లేదా నిజంగానే ప్రాబ్లం ఉంటే, లేదా పక్కనే వెళ్ళినప్పుడు కానీ ఇది ఏంటి అనేది మీకు ఒక ఆలోచన వస్తే కనుక మీకు ఎక్కడో దగ్గర ఇది ఉపయోగపడుతుంది. సో ఇది అర్థమైంది కదా. రేపు మనము చేయబోయేది ఏమంటే ఈ మొత్తం ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో ఆ ప్రొసీజర్ మీకు మళ్ళీ మేము చెప్తాం. ఈ ప్రొసీజరు మీ దగ్గర నుండి మీకు చేపిస్తాం. మీరే చేస్తారు, మీరే రిజల్ట్ చూస్తారు. అది ఒక ఎత్తు. ఇవాళ మధ్యాహ్నము సాయిల్ శాంపిల్ ఎలా కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసింది ఎలా ఆరబెట్టుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలనేది మధ్యాహ్నం చెప్తాం. అలాగే ఎనాలిసిస్కి మీకు ఇబ్బంది లేకుండా మేమే రైతుల దగ్గర నుంచి కొన్ని శాంపిల్ కలెక్ట్ చేసి తీసుకొచ్చాం. సో ఇండివిజువల్గా మీకు ఇస్తాం, మీకు టీమ్గా డిసైడ్ చేస్తాము, వాళ్ళకి ఇస్తాం. 2 రూమ్లు అయితే 2 రూమ్లు, 1 రూమ్ అయితే 1 రూమ్ అనేది చెప్తాం. తర్వాత ఇది మీకు ఎలా ఉపయోగపడతారు? ఇప్పుడు మనం ఇంత కష్టపడి చేసి ఎవరు ముద్రిస్తాం? మన పొలాల్లో తెలుసుకోగలుగుతాం. మేజర్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే డెఫిషియన్సీస్ దగ్గరే మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో ఆకుల్లో ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. చేసిన దాన్ని ఏం ప్రాబ్లం ఉందని ఎరువు అప్లై చేయాలి. సో ఇది మీరు ఒక ఎకరాలో చేసుకున్న ఇదే కోర్సుని మీరు మామూలుగా చేస్తే ఎవరు చెప్పరు. ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఉంటుంది, కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. క్లారిటీగా మనము ఏం అవసరమో ఏంటి అనేది చూసుకోవాలా. నిజంగా చెప్పొచ్చు, కానీ దాన్ని మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా మీరు క్యాచ్ చేసుకొని చేయాలి. సో ఇప్పుడు మీరు మీ ఎకరానికి ఏం పంట వేయచ్చు, ఎంత ఎరువు కావాలో, ఎంత దిగుబడి తీయచ్చు అనే నాలెడ్జ్ మొత్తం వస్తుంది చేసినాక. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?